రైతుల రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్. 2 లక్షల లోపు ఉన్న రుణాల్ని మాఫీ చేసింది. మొత్తం 3 విడతల్లో కలిపి 17,934 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో 22,37,848 మంది రైతులు రుణ విముక్తులయ్యారు. టెక్నికల్ గా సమస్యలు వచ్చిన వారికి వ్యవసాయ శాఖ అధికారుల్ని నియమించి పరిష్కరించే దిశగా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ కార్డు లేని 6 లక్షల మంది రైతులకు రుణమాఫీ విషయంపై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇదే అంశంపై డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, రుణమాఫీపై ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రుణమాఫీ. ఈ 2 లక్షల రుణమాఫీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టారు. 15 లోపు ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే రైతులకు ఇచ్చినటువంటి మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారు. నిన్న 15 ఆగస్టు మొత్తం 2 లక్షల లోపు ఉన్న రైతులందరూ కూడా ఈ రుణమాఫీ చేసి రైతులను రుణముక్తి చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 17,934 కోట్లు మొత్తం 2 లక్షల లోపు ఉన్న వాళ్లకు 17,934 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ఇందులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు 22,37,848 మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం ఈ అమౌంట్ను జమ చేసింది. అయితే ఇందులో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి ఈ రైతుల ఖాతాలో ఏదైతే ప్రభుత్వం రుణమాఫీ చేసిందో ఆ రుణమాఫీ చేసినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో పడలేదు. అట్లా దాదాపు ఒక మొన్నటి వరకు మనకు ఫస్ట్ విడతలో చూస్తే ఏదైతే మొత్తం 3 విడతల్లో ఇది రుణమాఫీ చేశారు. 1,00,000, తర్వాత 1,50,000, ఆ తర్వాత 2 లక్షల లోపు. ఇక 1,00,000 లోపు ఉన్న దాంట్లోనే మొదటిసారి మొత్తం 17,000 టెక్నికల్ ఇష్యూస్ వల్ల 17,000 మంది రైతులకు ఖాతాలో ఈ అమౌంట్ జమ కాలేదు. ఆ తర్వాత విడతల వారీగా 10,000 మందికి అప్పుడే జమ చేశారు. ఇక మిగతా 7,000 మంది ఉంటే ఇక రెండో విడత వచ్చే నాటికి మొత్తం 30,000 మందికి ఈ రుణాలు చెల్లించలేకపోయారు. వివిధ కారణాల వల్ల అందులో పాస్బుక్లో పేరు ఒకలాగా ఉండడము, లేదంటే ఆధార్ కార్డులో ఒకలాగా ఉండడము, రేషన్ కార్డులో ఇంకోలాగా ఉండడము, లేదంటే ఆ పేరులో ఉన్న దాంట్లోనే కొంత ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము, ఇట్లా ఇవి చిన్న చిన్న టెక్నికల్ సమస్యల వల్ల రైతుల ఖాతాలో రెండో విడత అంటే 1,50,000 రుణాలు మాఫీ చేసినప్పటికే 30,000 ఖాతాలో ఈ సాంకేతిక కారణాల వల్ల ఈ అమౌంట్ను జమ చేయలేకపోయారు. అయితే ఆ 30,000 ఖాతాలతో పాటు ఇక 2 లక్షల లోపు కూడా నిన్ననే పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో వేశారు. కాబట్టి ఈ 2 లక్షల లోపు కూడా మరికొంతమంది కూడా ఈ సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి రైతుల ఖాతాలో ఈ అమౌంట్ జమ కాని సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఈ సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఇక నిన్నటి వరకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అందులో భాగంగానే రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా నిన్న మొత్తం 2 లక్షల వరకు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఇక ఏదైతే టెక్నికల్ కారణాల వల్ల ఈ సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయినటువంటి ఈ ఏదైతే రుణాలు ఉన్నాయో రైతుల ఖాతాలో ఈ జమ కాలేదో వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా మండలాల వారీగా బ్యాంకులలో ఏదైతే వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారో ఈ వ్యవసాయ శాఖ అధికారులను ఆ బ్యాంకు దగ్గరనే ప్రత్యేకంగా అక్కడ ఒక అధికారిని నియమించి అక్కడ ఎలాంటి సాంకేతిక లోపాలు ఉన్నాయి, బ్యాంకులో ఉన్నటువంటి పేర్లు ఎట్లా ఉన్నాయి, వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పేర్లు ఎట్లా ఉన్నాయి, రేషన్ కార్డులో ఉన్నటువంటి పేరు ఏముంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని సరిచేసి అక్కడికక్కడే రైతుల ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే దీని మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాము, కొంత ఆలస్యమైన కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే ఇక టెక్నికల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయనే దాని మీద ఇవాళ నుంచి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇక దీంతో పాటు ముందుగా ఏదైతే ఈ రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ప్రామాణికంగా ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ముందుగా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏదైతే రుణాలు ఉన్నాయో రుణ మాఫీ చేసింది. ఆ తర్వాత ఇక రేషన్ కార్డు లేకుండా కూడా అర్హులైన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. అందులో 6 లక్షల మంది రైతులు ఈ రేషన్ కార్డు లేకుండా అర్హులైన వాళ్ళు ఈ రుణాలు ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసేందుకు 6 లక్షల మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో 6 లక్షల మంది కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, వాళ్లకు ఎంతలోపు ఈ రుణాలు ఉన్నాయి, 1,00,000 లోపు ఎంతమంది ఉన్నారు, 1,50,000 లోపు ఎంతమంది ఉన్నారు,
తర్వాత ఈ 2 లక్షల వరకు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా దీన్ని కూడా గుర్తిస్తున్నారు. ఆయా జిల్లాల వారీగా గుర్తించిన తర్వాత వీళ్ళకు కూడా సాంకేతిక పరమైనటువంటి ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా అన్నీ సాల్వ్ చేసిన తర్వాత విడతల వారీగా ఈ 6 లక్షల మంది కూడా ప్రభుత్వం ఆ రైతుల ఖాతాలో ఈ అమౌంట్ జమ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కాబట్టి ఇవాళ నుంచి ఆ ప్రాసెస్ మొదలుపెట్టింది. ఏ బ్యాంకులో ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి, తర్వాత మండలాల వారీగా ఎన్ని వస్తున్నాయి, జిల్లాల వారీగా చూస్తే ఎంత ఉన్నది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ రైతుల ఖాతాలో ఈ రుణమాఫీ అనేది ప్రభుత్వం జమ చేస్తుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చింది.